బావగారు నన్ను ఎందుకు రాయమన్నారు ఈ మాట అన్న మాట తొందరపడతావే ఖడా హోగా మనిషి అన్నవాడు ప్రాణం పోయినా సరే మాట మీద నిలబడాలయ్యా. ఇప్పుడు చూడు నేను అలా నిలబడ్డాను. ఈ ఉపన్యాసం ఎందుకు ఇస్తున్నారో ఇష్టమైన ఈ హోతా ఈ కోట్ మీకు ఓ చోట సంబంధం ఒప్పుకుని ఇంకో చోట ఎక్కువ కట్నం వస్తుందని ఆ ఒప్పుకున్న సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తావా? మనిషి నువ్వు ఆరు యానిమల్ ఒప్పుకో, నిజం ఒప్పేసుకో, లేకపోతే ఈ సంబంధం క్యాన్సిల్. అంటే అది అలా జరిగిపోయిందన్నమాట. మన్నించండి బావగారు. తుపాకి తేలే పంపులోకి వెళ్ళి కత్తి చాకో కత్తి పెట్టో పట్ల. ఎందుకంటే ఎందుకా నీ పేక తెక్కోయాలి పట్ల, లేకపోతే ఈ సంబంధం క్యాన్సిల్. అదేంటండి పోనీ వెళ్ళి పట్టనా బాబా? अरे तुमको पी कट तुमको आनंद है इसमें नहीं होता है भाई बंधु को बोला करना नहीं करता రావయ్య నువ్వు కూడా వచ్చి నాతో పాటు చాలు. బాబు నేను దారలేనండి అయ్యా. అయితే ఆ విజయాలకు లేకపోతే ఈ సంబంధం క్యాన్సిల్. ఏమిటయా ఆ పిల్ల సంగతి ఏమిటి? ఆ సంబంధం విషయంలో పిల్ల ప్రవర్తన మంచిది కాదని తెలిసి ఆ పిల్ల బంగారం అని నాకు తెలుసు. నిజం చెప్పు, అబద్ధం చెప్పావు, ఈ సంబంధం క్యాన్సిల్. అయ్యా నిజం చెప్పేస్తాను, ఆ పిల్ల మంచిదే అనుకోండి. అయితే ఈ సంబంధం క్యాన్సిల్. అదేంటి నిజం చెప్పాను కదండి. అందుకే క్యాన్సిల్. నీలాంటి లుచ్చాలుంటే ఇంటికి నా కూతుర్ని పంపను కాక పంపను. బాబు 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 బాబా బాబా బాబు గడహు బంధువు పందిరు నాతో పెట్టుకో. 3 సార్లు పిచ్చాసుపత్రి నుంచి పారిపోయించాను.